మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏమండి ఏమండి హాల్లో ఏవో చప్పులు వినిపిస్తున్నాయండి. ఎవరివో నవ్వులు కూడా వినిపిస్తున్నాయే. చూద్దాం పదండి. అమ్మా రెడీయా? క్యాచ్ 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 క్యాచ్. దొంగ ఈ అమ్మ కంటే నీకు మీ నాన్న ఎక్కువ. నాని ఇలారా. మాధవి, మరి తండ్రి కొడుకులంటే ఏమనుకుంటున్నావు? మేమిద్దరం ఒకటే పార్టీ. ఏం కాదు, నేను మా అమ్మ మేమిద్దరం ఎప్పుడూ ఒకటే పార్టీ. హలో, చూసారా? మీరొక్కళ్ళు మేమిద్దరం. అలాగా, చూసుకుందాం. ఓ ఓ చూసుకుందాం. అమ్మా, నాన్నను ఓడించేద్దామా? ఓ ఎస్, నిన్ను తండ్రిని మించిన కొడుకు అనిపిస్తాగా. మాధవి, చాలా రోజులైంది సరదాగా మన ముగ్గురం బంతాట ఆడుకుందామని చెప్పి. మీరిద్దరూ జట్టు కట్టేస్తారా? ఏ, మీరొక్కరే అయితే ఓడిపోతారని భయమా? ఓయ్, నేను ఓడిపోవడమా? నెవర్. ఓ అబ్బచ్చా, ఏదో ఒంట్లో బాలేక ఇన్నాళ్ళు ఊరుకున్నానే కాని లేకపోతే మీ సంగతి చెప్పేదాన్ని. ఓ అబ్బో, ఏం చెప్తావట? ఒరేయ్ నాని, నిన్ను నీ పని చెప్తాను. రారా, నాన్న పట్టుకో చూద్దాం. నీ సంగతి చెప్తానుండు. హలో, నా కొడుకుని టచ్ చేయాలంటే నా పర్మిషన్ ఉండాలి. హలో, అంతుందా? ఎంతుందో చూసుకుందామా? నాన్న, మమ్మల్ని పట్టుకో చూద్దాం. అమ్మా, పరిగెడదాం పద. ఈ రోజు నాకు దొరికేవనుకో, పని చెప్తాను. నాని, నాని ఆగ్రా, ఉండు, నీ పని చెప్తాను. ఆగు, ఆగ్రా. ఏం పార్వతి, ఇప్పటికైనా నీ అనుమానం తీరిందా? కొడుకు, కోడలు, మనవడు వాళ్ళ కేరింతల్ని కళ్ళారా చూశాక నాకు తృప్తిగా ఉందండి. పద పద. అమ్మగారు, నన్ను దీవించండి. ఎవరితను నా కాళ్ల మీద పడి దీవించమంటున్నాడేంటి? ఏంటమ్మా అలా చూస్తున్నారు? మా కొడుకు ఆనందు ఇంజనీరింగ్ పాస్ అయ్యాడటమ్మా. అవునమ్మగారు, మీ దయ వల్లే
నేను బీటెక్లో ఫస్ట్ క్లాస్ తెచ్చుకోగలిగాను. కంగ్రాచులేషన్స్. అంటే ఇప్పుడు ఆనంద్ ఇంజనీర్ అయిపోయాడన్నమాట. అమ్మగారు, పరీక్షల్లో పాస్ అయింది నేనే అయినా నన్ను చదివించింది మీరు. బుక్స్ కొనిపెట్టి ఎగ్జామ్స్కి ఫీజులు కట్టి నన్ను ఎంకరేజ్ చేసింది మీరు. ఇప్పుడు నా కాళ్ళ మీద నేను నిలబడే అదృష్టాన్ని కలిగించింది కూడా మీరే అమ్మా. ఈ స్వీట్స్ తీసుకోండి. ఆనంద్, చదువు కొంటే రాదు, చదువుకుంటే వస్తుంది అనే ఈ మాధవి నమ్మకాన్ని నువ్వు నిలబెట్టావు. ఆశ మాత్రమే కాదు, పట్టుదల కూడా ఉన్న నువ్వు తప్పకుండా పైకొస్తావు. నా దీవెనలు నీకెప్పుడూ ఉంటాయి. థ్యాంక్స్ అమ్మగారు. నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండు బాబు. చల్లగా ఉండు బాబు. పెద్దయ్య గారు తీసుకోండి. పెద్దయ్య గారు, ఆ, 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 ఏమా తీసుకోమంటావా? హ్యాపీగా ఇచ్చాడు కదా, ఏం పర్వాలేదు, తీసుకోండి. ఆ, తీసుకోండి అమ్మగారు. ఆనందు, మాధవి చెప్పినట్టు నువ్వు ఇంకా ఇంకా గొప్పవాడి కావాలయ్యా. ఏమైనా మా కళ్ళ ముందు పెరిగి పెద్దవాడివయ్యావు. ఇలాగే ఎప్పుడు సంతోషంగా ఉండు. హర్ష సార్, మీరు కూడా తీసుకోండి. కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏం లక్ష్మయ్య, పుత్రోత్సాహం ఎలా ఉంది? నిజంగా చెప్పాలంటే ఏనుగు మీద ఎక్కినంత గొప్పగా ఉందయ్యా. అమ్మా, నేను కాలేజీలో చేరుతాను అని వాడు నోరు తెరిచి అడిగినా కూడా అంత స్తోమత మనకి లేదురా అని చెప్పాం. మా పరిస్థితిని, వాడి పట్టుదలని చూసిన చిన్నమ్మగారే చదువు మాన్పించొద్దు అని మాకు ధైర్యం చెప్పారు. ఇదంతా మాధవి అమ్మగారి చలవే. ఎన్ని జన్మలెత్తినా మీ రుణాన్ని తీర్చుకోలేమమ్మా. నిజంగా మాధవి ఎంత గొప్పది, ఎంత గొప్ప మనసున్నది. బీద గొప్ప అనే తేడాన్ని చూపించకుండా అందరూ నా వాళ్ళే అనుకోవడం, వాళ్ళ అవసరాన్ని గుర్తించి అడగక ముందే సహాయం చేయడం నిజంగా ఎంత గొప్ప లక్షణం. ఆనంద్, వాట్ నెక్స్ట్? ఇంకా పై చదువా, ఉద్యోగమా? సార్, ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిన హ్యాపీ మూడ్లో ఉన్నాను. నెక్స్ట్ ఏం చేయాలో అనేది బాగా ఆలోచించి డిసైడ్ అవుతాను. వెరీ గుడ్. నీకు ఎప్పుడు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా నన్ను అడుగు. తప్పకుండా సార్. చూడండి, ఆ వినయం విధేయత, నిజంగా ఆనందు బుద్ధిమంతుడు. అందుకే మన కోడలు తన టాలెంట్ని గుర్తించింది, ప్రోత్సహించింది. ఉమ్. అయ్యగారు, మీలాంటి గొప్ప మనుషుల దగ్గర చోటు దొరకడం నిజంగా మా అదృష్టం. ఏ జన్మలోనో మేం చేసుకున్న పుణ్యం అమ్మగారు. మా ఊళ్ళమ్మ అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనుకోవడంలోనే తృప్తి, సంతోషం కూడా ఉంటాయి. అలా అనుకోవడం అందరి వల్ల కాదు, మీలాంటి గొప్ప దేవత వల్లే అవుతుంది. ఆనంద్, నాకు కావాల్సింది నీ పొగడ్తలు కాదు, నీ గెలుపు. నిన్ను చూసి మీ అమ్మా నాన్నలు ఇంకా ఇంకా సంతోషించాలి. అదే నా ఆశ, కోరిక కూడా. అమ్మగారు, తప్పకుండా నేనేంటో నిరూపించుకుంటాను. వస్తానమ్మా. అలాగే. వస్తాం అమ్మగారు. ఉమ్.